హిమా, హిమా, ఏంటి హిమతో పనేంటి? మాట్లాడాలి. ఏముందని మాట్లాడడానికి? అయినా ముందు నువ్వు చేయాల్సింది చేయకుండా ఇవన్నీ దేనికి? వారం టైంలో ఒక రోజు పోతే మరో 6 రోజులు. ఇలా అనవసరమైన టైం వేస్ట్ చేయకుండా మీ ఇంట్లో ఏమని మాట్లాడాలో ఎలా మాట్లాడాలో వెళ్ళి ఆలోచించుకో. నేనేమి ఆ విషయంలో అంత కాన్షియస్గా లేకుండా ఏం లేను రాధా గారు. నేనిప్పుడు వచ్చింది హిమాసాగర్ల విషయం గురించి. హిమా, జరిగింది నేను మర్చిపోతాను. దయచేసి నువ్వు కూడా మర్చిపో. అసలు ఇందులో నువ్వు నేను దూరం అవ్వాల్సినంత తప్పు మన ఇద్దరిలో ఎవరు చేశారు హిమా? ఇంత స్ట్రగుల్ అవుతున్నావు. చిన్న విషయం ఇంట్లో వాళ్ళ ఈగోల వల్ల చిలికి చిలికి గాలిబానగా మారింది తప్ప మనం వాంటెడ్గా చేసిన తప్పు ఏముందో చెప్పు. అవును హిమా, ఆవేశంలో ఆ కోపంలో మాట మైండ్ ఎవరి మీద కంట్రోల్లో ఉండదు. అంతెందుకు, ఆ టైంలో నిన్ను నువ్వు కూడా కంట్రోల్ చేసుకోలేకపోయావు. అవునా కదా? గొడవలు తగ్గిపోయాక అప్పటి ఆ పరిస్థితి మూలమేంటి, దాని ముగింపేంటని ఆలోచించాలా లేదా? మా అన్నయ్య మీద నీకు అంత ప్రేమ ఉంది కదా, మరి ఆ ప్రేమకి భర్తను అర్థం చేసుకునే గొడవ లేకుండా పోయింది. నీకోసం ఇక్కడికి వచ్చాడు అంటే తను ప్రేమతో నిన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టే కదా హిమా. ఇక నువ్వు జరిగిందంతా మర్చిపోవాలని నిన్నెందుకు ప్రాధేయపడుతున్నాడు? ఒక్కసారైనా ఆలోచించావా? మీరు ఆవేశంగా తప్పుగా తీసుకునే నిర్ణయం వల్ల పుట్టబోయే మీ బిడ్డ జీవితం పాడవకూడదు హిమా. అందమైన మీ ప్రేమ అద్దంలా పగిలిపోకూడదని. హిమా, ప్లీజ్. జరిగిపోయింది కాదు, భవిష్యత్తు ముఖ్యం. నువ్వు ఇక్కడ ఉండటం వద్దు. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. చెయ్యొద్దులో. తారగారు, ఇక్కడ ఎవరు డ్రామాలు చేస్తున్నారో, ఎవరి జీవితాన్ని ఎవరు పాడు చేయాలని చూస్తున్నారో హిమకి ఇంకా అర్థం కావడం లేదు. అందుకే తనింకా ఇక్కడే ఉంది. లేదంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉండేదే కాదు.
మీరు కోరుకున్న మంచి సంబంధం హిమ చేసుకోలేదు కాబట్టే ఈ మిడిల్ క్లాస్ అల్లుడి మీద మీ ప్రతాపాన్ని చూపెడుతున్నారు. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే మాటలతో సర్దుకుపోయే విషయాన్ని మరింత రెచ్చగొడుతున్నారు. వీళ్ళ భార్యాభర్తల బంధాన్ని బలంగా చిదిమేయడానికి చూస్తున్నారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఈ మాటలు చెప్పి నా కూతురికి నాకు మధ్య దూరం పెంచాలని చూస్తున్నావా? అమ్మ స్వీటీ, వీళ్ళెవరి మాటలు వినొద్దు. ఈ కన్నింగ్ మాటలతోనే నిన్ను నమ్మించారు. పూల బాటలో నడవాల్సిన నీ బ్రతుకుని ముళ్ళ కంచెలోకి నెట్టేశారు వీళ్ళు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్రాడ్సేనమ్మా. వీళ్ళని అస్సలు నమ్మొద్దు నువ్వు. హిమ, మీ మమ్మీ నిన్ను కావాలనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది. మనం కలిసి ఉండటం ఫస్ట్ నుంచి తనకిష్టం లేదని నీకు కూడా తెలుసు. ఇప్పుడు కూడా మనల్ని విడదీయాలని చూస్తోంది. వద్దు హిమ, ఇక ఉండొద్దు, పద. ఏ ఆగో, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తనకి నీతో రావడం ఇష్టం లేదని ఇంకా నువ్వు అర్థం చేసుకోవడం లేదేంటి? ముందు నా కూతురు చెయ్యొదులు. వదులు. అమ్మా, అన్నయ్య, అన్నయ్య, అయ్యో. తారా గారు, హిమకు అసలు మీరు కన్న తల్లేనా? మీ వ్యక్తిగతమైన ఈగోతో కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా? ఇంటి అల్లుడని చూడకుండా ఇంత కర్కశంగాన ప్రవర్తించేది? ఏయ్, ఏంటే వాగుతున్నావు? అసలు నీకు నా ఇంట్లో అడుగుపెట్టే అర్హత ఎక్కడుంది? ఇక్కడికొచ్చి నా కూతురు బతుకులో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నావు. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య బంధుత్వాలు తెగిపోయాయి. మధ్యలో నీలాంటి మధ్యవర్తులొచ్చి తెగిన ఆ బంధాలని కలపాల్సిన అవసరం ఏమీ లేదు. మర్యాదగా నా ఇంటి గడపను దాటి బయటికి పోండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. లేదంటే పోలీసులకి ఫోన్ చేసి నా కూతుర్ని మీరంతా హెరాస్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తాను. కంప్లైంట్ ఇస్తారా? ఏమని ఇస్తారో ఇవ్వండి. హిమ మా అన్నయ్య భార్య. హిమ కడుపులో పెరుగుతున్న బిడ్డకి మా అన్నయ్య తండ్రి. అది మర్చిపోవద్దు. ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా వీళ్ళిద్దరూ కలిసి బతకాలని అనుకుంటారు. అది తప్పు అని ఏ చట్టం అనదు. మీరు కాదు అన్నంత మాత్రాన ఏ చట్టం కూడా మీకు సపోర్ట్ చేయదు. అన్నయ్య, నువ్వు బాధపడకు. నీ ప్రేమేంటో, అది ఎంత స్వచ్ఛమైందో
హిమకి అర్థం అవ్వాలి. అప్పుడు ఏవిడేంటి, ఆ బ్రహ్మదేవుడి దిగొచ్చినా మిమ్మల్ని వేరు చేయలేరు. పదన్నయ్య, హాస్పిటల్కి వెళ్దాం. మీరేం చేస్తున్నారో అసలు మీకైనా అర్థమవుతుందా? అసలు జరిగిన గొడవతో హిమ జీవితాన్ని ఎందుకు ముడేస్తున్నారు? తన భర్తే వచ్చి హిమని తనతో తీసుకెళ్తాను అని అంటే మీరెందుకు అడ్డుపడుతున్నారు? సాగర్ ఎలాంటి వాడో హిమకి తెలీదా? మీరెందుకు హిమ మనసులో తన భర్తని చెడ్డవాణ్ణి చేసి చూపెడుతున్నారు? చాలా తప్పు చేస్తున్నారు, చాలా పెద్ద తప్పు. రాధా, ఏది తప్పో ఏది ఒప్పో నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇది నా కూతురి జీవితం, దాన్ని నేను చక్కదిద్దుకోగలను. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటేనే చాలా మంచిది. పద స్వీటీ. ఆగండి అన్నయ్య, మేడం, మీరు ఇక్కడే ఉండండి. కృష్ణ, సాగర్కి ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా, ఇప్పుడు ఎమర్జెన్సీకి తీసుకువెళ్లారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. ఏంటి, అది నా కొడుకు రక్తాన్ని కళ్ళు చూస్తుందా? భార్య మీద ప్రేమతో అక్కడికి వెళితే ఇంటి అల్లుడి మీద చేయి చేసుకుంటుందా? చెప్తా చెప్తా దాని సంగతి. హలో, పోలీస్ స్టేషన్. నమస్తే సార్, నా పేరు సువర్ణ. ఆ మేడ్ ఇన్ హెవెన్ తారా నా కొడుకు మీద హత్య ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచింది. నేనొచ్చి ఆవిడ మీద కంప్లైంట్ ఇస్తాను. ఆవిడ్ని అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద అరెస్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. మమ్మీ, ఏంటిది? దెబ్బకి ఎదురు దెబ్బ తీయకపోతే ఆ తార పొగరు తగ్గేలా లేదు. దాని బెండు ఎలా తీయాలో అలాగే తీస్తాను. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? మరేం పర్లేదమ్మా, తలకి చిన్న గాయమైంది. ట్రీట్మెంట్ అయిపోయింది, మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. మళ్ళీ తలకి దెబ్బ తగలకుండా చూసుకోండి. ఒకవేళ తగిలితే
బ్రెయిన్కి వెళ్ళే నరాలు పూర్తిగా దెబ్బతింటాయి. అప్పుడు ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్, మా వాడిని చూడొచ్చా? తారా మేడం, మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. సో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. దయచేసి కోఆపరేట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఏం మాట్లాడుతున్నారు? తారా మీద అరెస్ట్ వారెంట్ రావడం ఏంటి? ఏంటి సార్, నేనేం చేశానని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారో తెలుసుకోవచ్చా? అటెంప్ట్ టు మర్డర్ మేడం. సాగర్ అనే అతన్ని మీరు చంపడానికి ప్రయత్నించారని కేసు ఫైల్ అయింది మేడం. నేను వాణ్ణి చంపడానికి ప్రయత్నించానా? అలా అని ఎవరు కేసు పెట్టారు? సాగర్ వాళ్ళ అమ్మగారు, ఆవిడ పేరు సువర్ణ అని చెప్పారు. సువర్ణ? స్వీటీ, మీ అత్తగారింటి వాళ్ళ అబ్బాయిని నేను చంపబోయానని నా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసుని పెట్టారంట. చూడు, వాళ్ళు చివరికి ఎంతవరకు వచ్చారో చూసావా బేబీ? మన స్వీటీకి వాడు ఏ రకంగానూ తగిన వాడు కాదని తెలిసినా కూతురి కోసం, నా స్వీటీ సంతోషం కోసం, తన కడుపులోని బిడ్డ కోసం నా పట్టుదలని కూడా విడిచిపెట్టి వాణ్ణి నేను అల్లుడిగా యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు వాళ్ళు ఏకంగా నన్ను నేరస్తురాల్ని చేశారు, చూసారా? రాధా, శ్రీకాంత్, చూడండి, నా చెల్లి ప్రేమించింది, చెల్లి ప్రేమని గెలిపించాలి అంటూ నన్ను ఒక విలన్లా చూసి వాణ్ణి హీరోలాగా ఊహించుకొని తెగ మురిసిపోయారు. ఇప్పుడు వాడి వల్ల, వాడి కుటుంబం వల్ల ఈ ఇంటికి పోలీసులు కూడా వచ్చారు. ఇప్పుడు మీ అందరికీ హ్యాపీగా ఉందా? సరే, వాళ్ళు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి నన్ను నేరస్తురాలిగా ముద్ర వేశారు. పర్వాలేదు. అమ్మా స్వీటీ, ఆ రోజు నేను నీ ప్రేమకి అడ్డుపడింది ఆస్తి అంతస్తుల విషయంలో కాదమ్మా. ఇలాంటి రోజు ఎప్పటికీ మనకి రాకూడదు అని ఆలోచించి. కానీ అప్పుడు నీ ప్రేమ మత్తులో నా మనోవేదన నీకు అర్థం కాలేదు. ఇంకా నువ్వు అదే మత్తులో ఉన్నావంటే ఈ అమ్మ ప్రేమ, మంచితనం ఏది నీకు ఎప్పటికీ అర్థం కాదని అనుకుంటాను. పదండి అసే గారు. మమ్మా. స్వీటీ, సారీ మమ్మా, నా వల్లే కదా ఈరోజు నీకు ఇలా అయింది. తప్పదమ్మా. ఆ రోజు నువ్వు నన్ను కాదనుకున్నా ఏ రోజు నేను నిన్ను కాదనుకోలేదు. తెలుసో తెలియకో ఆ రోజు తప్పు చేశావు. అప్పటి ఆ తప్పుకు ఇప్పుడు నేను ఈ శిక్షను అనుభవిస్తున్నాను. బేబీ, నా స్వీటీని జాగ్రత్తగా చూసుకోండి. మీరేమి కంగారు పడద్దు. నేనే తప్పు చేయలేదని నా మనసాక్షికి తెలుసు. ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండండి. పదండి ఎస్ఐ గారు. రండి మేడం.
కాదులేమ్మా, లోపలికి పద.